ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. ఇండస్ట్రీలో మీతో సన్నిహితంగా మెలిగేది ఎవరు? మీ అంటే నేను అడుగుతుంది పర్టికులర్ మీ జోనర్లో ఉన్న ఆర్టిస్టుల్లో. అంటే జనరల్గా ఏంటంటే అండి, అందరూ నాతో బాగుంటారండి. ఎందుకంటే ఒకటి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. మర్యాద రామన్ రిలీజ్ అయిన 5వ రోజుకి టూర్కి వెళ్ళాం. టూర్కి వెళ్ళినప్పుడు అందరూ ఏం కొట్టారండి వాడిని రోకలతో, నిజంగా భలే. అప్పటి వరకు ఎందుకు చేయలే, అంత టైం ఎందుకు పట్టింది మీకు, అసలు అంతాక ఎందుకు ఊరుకున్నారు మీరు అంటే ప్రజలు ఎంత ఇన్వాల్వ్ అయిపోయారు దాంట్లో. అదొక సినిమా, అదొక స్టోరీ అనేది మర్చిపోయి నాతో అదేదో ఒక నిజంగా జరిగినట్టుగాను, మీరు అంతసేపు ఎందుకు మీరు టాలరేట్ చేశారు రావు రమేష్ని అన్నట్టుగా మాట్లాడారండి. సరే అన్నీ అయిన తర్వాత పక్కకు వచ్చి ఫోన్ చేశాను రావు రమేష్ గారికి, ఏమండి మీ వల్ల నేను ఎలివేట్ అయ్యాను, థ్యాంక్ యూ అండి అని. అదేంటండి మీరు నాకు థ్యాంక్స్ ఇవ్వడం అంటే ప్రజల్ని మీ మీద ఎంత ఏహ్యభావం కలిగించారో మీ నటన వలన, వాళ్ళు నాకు ఒక మనిషిని చంపుతా అంటే నాకు సింపతి, నాకు సపోర్ట్ ఏంటి? ఏ మనిషిని చంపేశాడని నన్ను ఖండించాలి కదా. ఓకే, అట్లాంటిది మిమ్మల్ని చంపటం వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవడం ఏంటి, మీ క్యారెక్టర్ని చంపితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవడం ఏంటి? అంటే మీరు ఎంత ఏ లెవెల్కి పబ్లిక్ని ఇరిటేట్ చేశారు. ఓకే, దానివల్ల నేను ఎలివేట్ అయ్యాను. ఓకే, అదేవిధంగా గబ్బర్ సింగ్లో పవన్ కళ్యాణ్ గారు హాస్పిటల్ సీన్లో మిషన్ చూసి, నువ్వే కదా నాయుడు గారికి ఉండేవి, ఆయన నాతో మాట్లాడ్డావు అని చెప్పి టక్క 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 డైలాగులు చెప్పి చేసిన పర్ఫార్మెన్స్, చెయ్యి పట్టుకుని ఆయన ముద్దు పెట్టుకుంటే బాడీలో వచ్చిందంటే తట్టుకోలేకపోయాను నేను. సో తట్టుకోలేక చేసేపటికి తర్వాత ఆయన షార్ట్లు అయిపోయిన 20 నిమిషాలకి వెళ్ళిపోయిన ఆయన తిరిగి వచ్చి ఏదో చెప్పి వెళ్ళారండి. మళ్ళీ తర్వాత 2 days తర్వాత సుహాసిని గారి క్యారెక్టర్ ఫ్యూనరల్ తీస్తున్నప్పుడు వెళ్ళాను ఆయన దగ్గరికి. ఏమండి నటన అనేది నిజ జీవితంలో, అంటే నటనలో కూడా నిజ జీవితంలో ఉండే ఫీలింగ్స్ వస్తాయని ఫస్ట్ టైం నాకు అనుభూతి కలిగిందండి. మీరు చేసిన పర్ఫార్మెన్స్కి అసలు నాకు ఆటోమేటిక్గా వచ్చేసింది. మీరు తర్వాత ఏదో వచ్చి చెప్తే నేను అది గమనించలేదండి, నేను ట్రాన్స్లోకి వెళ్ళిపోయాను ఆ ఫీలింగ్లోకి. అంటే లేదండి అదే మీరు చాలా బాగా చేశారని చెప్పడానికి వచ్చాను అన్నాడు ఆయన. అక్కడ ఎవరు పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ వల్ల నేను ఎలివేట్ అయ్యానండి, నేను సక్సెస్ అయ్యాను. ఆయన సక్సెస్ అవుతూ నన్ను కూడా లేపాడు బ్రహ్మాండ. సో అట్లా మనం నటులు ఎదుటి వాళ్ళు చేసిన దానివల్ల మనకు లబ్ధి కలిగినప్పుడు, దాన్ని అప్రిషియేట్ చేసినప్పుడు ఇంకా మనతో అందరూ బాగుంటారు కదండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎప్పుడు ఇద్దరు నటుల్లో పక్క నటుడు సరిగా చేయకపోతేనండి మనం కనెక్ట్ అవ్వలేము, నటన ఉండదు అక్కడ. ఆర్టిఫిషియల్గా ఏదో చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాం, ఇరిటేషన్ వస్తుందని. కొంతమంది ఇరిటేట్ అవ్వరు, ఎందుకండి మీరు చెప్పింది చేసి వెళ్ళిపోండి అంటారు నన్ను. బట్ నాకేంటంటే ఇరిటేషన్ వచ్చేస్తుంది, కనెక్ట్ అవ్వట్లేదు. చూపు మ్యాచ్ అవ్వాలి కదా, లుక్ రావాలి, నా కళ్ళలో మనది ఇది అది కనెక్ట్ అవ్వలేకపోతాను అనమాట. అట్లాంటి సందర్భాల్లో ఏంటంటే మీరు చేయాల్సినప్పుడు మీరు చేసి వెళ్ళిపోండి అని చెప్తారు పక్కనుండే నటినట్లు. ఓకే, దర్శకుల్లో అందరితోనూ చేశారు మీరు, మీ మనసుకు బాగా దగ్గరైన దర్శకుడు ఎవరు? మేబీ ఇది ఇబ్బంది పెట్టే ప్రశ్న కదా. ఇబ్బంది ఏం లేదండి, ఇదే చెప్పానండి నేను. ఒక్కళ్ళతో అనుకుంటే మనం అక్కడితో ఏంటండి, ప్రతి డైరెక్టర్ దగ్గర ఒక ప్రతిభ ఏదో ఉంటుందండి. సో అందరినీ మనం ఎంజాయ్ చేయాలి, కానీ ఒక్కరికే కనెక్ట్ అవ్వటం అనేది ఇంపాసిబుల్ అండి. నా జీవితంలో జరగదండి అసలు. ఓకే, ఒకే వ్యక్తిని ఫాలో అవ్వటం, ఒకే వ్యక్తిని అప్రిషియేట్ చేయడం అనేది నా జీవితంలో ఉండదండి. ఎందుకంటే నేను నేర్చుకోవాల్సింది ఎదుటి వాళ్ళ నుంచి. ఎదుటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సమాజంలో. సో ఒక్కరికే కనెక్ట్ అయితే ఎట్లా, నేను ఆ గొప్పతనాన్ని స్వీకరించాలి, నేను నాలో అది డెవలప్ చేసుకోవాలి, నాలో లేకపోతే. ఓకే, సో నేను నవ్వుతూ మాట్లాడటం ఎలా వచ్చిందో తెలుసండి నాకు. మా ఆవిడ అంది, ఏమంటే మీరు ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు అద్దంలో చూసుకుంటారా, మీరు చూసుకోండి ఒకసారి, అసలు కొంచెం నవ్వరా, నవ్వు ఉండదా చెప్పినప్పుడు నిజంగానే నేను అద్దం ముందు నిలబడి మాట్లాడేది చూస్తే, ఒక వెధవా నువ్వు అసలు మనిషి పశువులాగా ఉండవు నువ్వు అనుకుని అప్పటి నుంచి ఏం మాట్లాడినా నవ్వుతూ మాట్లాడతాను. బాగుంది. కోపం వచ్చినప్పుడు కొప్పడి ఏది చేసినా కూడా మళ్ళీ తర్వాత అమ్మ మద్రాసు అమ్మ అనేవారు, ఎల్వి ప్రసాద్, శ్రీమతి ఎల్వి ప్రసాద్ గారిని. అమ్మ గుర్తుకొచ్చేస్తుంది. ఓకే, మనం వివరణ ఇచ్చేసి తొందరగా నవ్విచ్చేసి వాళ్ళని లైన్లోకి తీసుకొచ్చి అర్థమయ్యేది చెప్పాలని. ఓకే, యువ హీరోల్లో ఇందాక మనకు పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన వచ్చింది. పర్టికులర్గా
పవన్ కళ్యాణ్ గారితో మీ అనుబంధం గురించి చెప్పండి. ఆ సీన్ కాకుండా మీరు తరచూ కలుసుకుని ఉంటారు ఆ సినిమా సందర్భంగా. మీకు వారికి ఆ సినిమాలో చాలా సీన్స్ ఉన్నాయి, పోటాపోటీగా కూడా ఉంటాయి. ఆయనకు మారు తండ్రి పాత్ర కదా మీరు, సుహాసిని గారి భర్త. ఆ సినిమా తాలూకు అనుభవాలు సుహాసిని గారితో, పవన్ కళ్యాణ్తో ఏమైనా ఒకటి రెండు ఏమైనా మాతో పంచుకోగలరా? అంటే పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఆయన రావటం, పని చేయటం, సైలెంట్గా రావటం, సైలెంట్గా అన్నీ చేయాల్సిన పనులు చేయటం, అన్నీ వెళ్ళిపోయేవారు అనమాట. అంతేగాని ఆయన బందా కానీ లేకపోతే ఏదో చూపించుకోవాలనేది ఆయనలో లేదు అసలు. ఓకే. సో అందుకని ఎక్కువ ఇంటరాక్షన్ అయితే జరగలేదు నాకు. ఓకే. బట్ ప్రసాద్ ల్యాబ్ మనిషిగా ఆయనకి ముందే నేను తెలుసు కాబట్టి, ఆయన తొలి ప్రేమ టైంలో ల్యాబ్కి వచ్చినప్పుడు, రషెస్ చూడటానికి వచ్చినప్పుడు, అప్పటి నుంచి నేనేంటి అనేది ఆయనకు తెలుసు. ఆయన నటుగా కాకుండా చిరంజీవి గారి బ్రదర్గా అంతకుముందు ఇవన్నీ తెలుసు కాబట్టి, సో మాకు ఆ అనుబంధాలు ఉండటం లేకపోవడం అనేది ఎక్కడా లేదండి. ఎందుకంటే ఆల్రెడీ నోన్ పర్సన్స్. ఓకే. ప్రపంచ సినిమా మొత్తం మీద ఇంగ్లీష్ కానివ్వండి, హిందీ కానివ్వండి, తమిళ, తెలుగులో ఒకే ఒక్క నటుడు అభిమాన నటుడు అని చెప్పాల్సి వస్తే మనస్ఫూర్తిగా ఎవరి పేరు చెప్తారు? నేను చిన్నప్పటి నుంచి ఎన్టీ రామారావు గారు. ఓ. సో మా అన్నయ్య, నేను, ఆయనేమో నాగేశ్వరరావు గారి ఫ్యాను. సో నేను ఎన్టీ రామారావు ఫ్యాన్ని. సో తను దుబ్బోడు అనేవాడు, అంటే రాయలసీమలో దుబ్బోడు అంటే లావుగా ఉండేవాడు. నేను బట్టతలవిడు అనేవాడిని. ఇక అక్కడి నుంచి కొట్టుకునే వాళ్ళం అండి. మా అమ్మ అనేవారు, ఎందుకురా కొట్టు చేస్తారు, వాళ్ళిద్దరు బాగానే ఉండారు కానీ మీరెందుకు కొట్టుకు చేస్తున్నారు ఇక్కడ అనేది. ఓకే. సో అప్పటి నుంచి, కానీ కాలానుగుణంగా ఎంతో, ఇప్పుడు ఆ రోజుల్లో మనకి తెలియని వయసులో ఒక అభిమాన నటుడు అనేది మైండ్కి వచ్చిందని. తర్వాత అసలు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత, మొత్తం ఇండస్ట్రీ తెలిసిన తర్వాత, అందరూ తెలిసిన తర్వాత, ఇక అభిమానంగా ఏముంటుందండి, అందరికి ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క ప్రతిభ ఉంది, ఒక్కొక్క హీరో ఒక్కొక్క దాంట్లో ప్రతిభ ఉందండి. సో ఒకళ్ళని అభిమానించి ఇంకోళ్ళని అభిమానించకపోవడం అనేది ఉండదు కదండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.